డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అది ఇంకా డెడ్ బాడీస్ ఇంకా చాలా బయటకు రావాల్సి ఉంది. ఈ లోపే మళ్ళీ ఏంటంటే అహ్మదాబాద్ టు లండన్కి మరొక ఫ్లైట్ తీసుకొచ్చారు. అంటే వేరే ఆ ప్లేస్లోనే AI-159 అనేది. అది అసలు ఇంకా గాల్లోకి ఎగరక ముందే సాంకేతిక సమస్యలు వచ్చాయని చెప్పేసి అంటున్నారు. మరి అందులో ఉన్న ప్రయాణికులు కొంచెం భయపడ్డారు, ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి. సో ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే సార్. ఇటీవలే మనకు జూన్ 12 రోజున భయానకమైనటువంటి ఒక సంఘటన జరిగింది. అది బోయింగ్ విమానం 242 మంది ప్రయాణికులు, దాంతోపాటుగా అక్కడ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, విద్యార్థులు, సిబ్బంది, ఇంకా దాని లెక్క కూడా పూర్తిగా తెలియలేదు. ఎంతమంది చనిపోయారనే లెక్క ఈ రోజు వరకు రాలేదు. దాన్ని మరి ఇన్నిసార్లు ప్రయత్నం చేశారు, ఇంత చోటు చేశారు. దీంతో పాటుగా ఇంకా మిస్సింగ్ అయిన వాళ్ళు కొంతమంది కంప్లైంట్ కూడా ఇస్తున్నారు. అంటే రోడ్డు మీద వెళ్ళేటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అయిందని, ఒక భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్తుంటే వాళ్ళు కూడా మిస్సింగ్ ఇప్పటివరకు కనబడలేదని, ఇలా ఒక 5 కేసులు మిస్సింగ్ కేసులు ఇప్పటిదాకా పోలీస్ స్టేషన్స్లో నమోదైనాయి. అంటే వీళ్ళంతా కూడా వైద్య సిబ్బంది కారు, వీళ్ళు అవుట్ సైడర్స్. అంటే ఆ సమయంలో అక్కడ ఉన్నారు వీళ్ళు. వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అయినట్టుగా వాళ్ళు ఇంతవరకు కనబడలేదంటే దాని అర్థం ఏంటి? ఈ క్లాస్లోనే పోయారు అని చెప్పి వాళ్ళు అనుమానిస్తున్నారు, భయపడుతున్నారు. ఈ శవాల లెక్క తేలితే కానీ దాంట్లో ఎంతమంది ఉన్నారని బయటపడడానికి అవకాశం ఉంది. ఇప్పటిదాకా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 162 మంది ఇప్పటికీ ఈ రోజుకు లెక్క కడితే 162 శవాలని పూర్తిగా వాళ్ళు DNA టెస్ట్ పూర్తి చేశారు. దాంట్లో 120 పైన శవాల్ని అప్పగించారు బంధువులకి. అంటే ఇంకా సుమారుగా 100 పైన ఇంకా లెక్క రావాల్సి ఉంది. 100కు పైగా లెక్క రావాల్సి ఉంది. అవన్నీ పూర్తి చేయడానికి ఎప్పుడవుతున్నాయి? 600 మంది సిబ్బంది అహోరాత్రులు కష్టపడుతున్నారు. DNA టెస్ట్ చేయడంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక పక్కన ఇది జరుగుతుండగానే భయానకంగా రెండో పక్కన లండన్, అంటే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ టు ఢిల్లీ ఏదైతే లండన్ ట్రిప్ ఉందో ఆ ట్రిప్కు సంబంధించినటువంటి ఫ్లైటు మన యాక్సిడెంట్ జరిగింది కాబట్టి దాని ప్లేస్లో కొత్తది మరి ఇంకొక బోయింగ్ విమానాన్ని తీసుకొచ్చారు. దురదృష్టవశాత్తు ఈ రోజున దాని పరిస్థితి ఏంటంటే సరిగ్గా బయలుదేరే సమయానికి సాంకేతికమైన సమస్యలు వచ్చాయి. గంటల కొద్దీ దాన్ని నిలబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికులకు భయం పట్టుకుంది. ఎందుకంటే మొన్ననే జరిగిన సంఘటన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు అదే స్థానంలో వచ్చిన మరొక ఫ్లైటు ఫస్ట్నే ఎగరడం మొదలు పెట్టేటాగానే ఇంకా ఎగరకుండానే ఇంకా సాంకేతిక సమస్యలు వచ్చాయంటే ఎగిరిన తర్వాత ఒకవేళ వస్తే మా పరిస్థితి ఏమిటి అని ప్రతి ఒక్కరు కూడా భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే ఒక్కొక్క సందర్భం ఎలా ఉంటుందంటే రోజు ప్రయాణం చేస్తున్న వాళ్ళమే, కానీ ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత అదే రూట్లో మనం ప్రయాణం చేసినప్పుడు ఒక భయం అనేది ఎందుకో వస్తూ ఉంటుంది. మానవ సహితమైన విషయం అది. మనుషులు అనేవాడు ఏమవుతాడంటే రొటీన్గా జరిగేటి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడు, కానీ సడన్గా జరిగేటువంటి దానికి ఇంపార్టెన్స్ ఆటోమేటిక్గా జీవితంలో ప్రవేశమవుతుంది. తన స్నేహితులు, తన చుట్టాలు, తన దగ్గర వాళ్ళు ఎవరైనా పలానా చోట ఇట్లా జరిగింది వాళ్ళు అన్నప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మనకు అక్కడ జరుగుతుందేమో అనేటువంటి భయం అనేది సహజంగా జరుగుతుంది. ఇప్పుడు ఇలా కూడా ఈ రకంగా కూడా కూర్చున్న వాళ్ళందరూ ఆ రకమైన ఎఫెక్ట్ అయ్యి వారికి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది కాకుండా ఇంకా చాలా ఈ మధ్యకాలంలో ఈ వారం రోజుల్లోనే ప్రమాదాలు చాలా సంభవిస్తున్నాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలా వాటిల్లో వచ్చాయి. ముఖ్యంగా బోయింగ్ విమానాలు అన్నీ టెస్ట్ చేయడం జరుగుతుంది. చాలా విమానాలు రద్దు చేశారు. ఇప్పుడు చాలా చోట్లకు పోవాల్సినటువంటి విమానాలు, బోయింగ్ విమానాలు రద్దయినాయి. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకమైంది. అంటే గతంలో కన్నా ఇప్పుడు ఏమిటంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ మీద బాగా శ్రద్ధ పెడుతున్నారు. ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లారిటీ ఇచ్చిన తర్వాత తప్ప, పూర్తి అయిన తర్వాత తప్ప విమానం ఎగరడానికి వీలు లేదనేది ఇప్పుడు ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ దీని మీద శ్రద్ధ పడుతుంది. ఆ కమిటీ అన్ని బోయింగ్ విమానాలని తనిఖీ చేస్తున్నారు. వాళ్ళకి అనుమానం వచ్చిన వాటన్నిటిని నిలుపుదల చేసేస్తున్నారు. అందువల్ల దాదాపు నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. దాని ప్లేస్లో కొత్తది వేయడానికి కూడా లేవు, ఎందుకంటే అన్ని బోయింగ్ విమానాలు ఉన్నాయి. దానికి సంబంధించింది బోయింగ్ విమానాల్లో ఏదో ప్రత్యేకమైన ప్రాబ్లం వస్తుంది. ఇది కాకుండా వరల్డ్ వైజ్గా కూడా చాలా చోట్ల బోయింగ్ విమానాలకి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నట్టుగా, కొన్ని కూలిపోయినట్టుగా, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇప్పుడు విశ్లేషించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ విశ్లేషణలో ఒకవేళ బోయింగ్ విమానాలు సరైనవి కావు, ప్రయాణానికి అనుకూలం కావు అని అనుకున్నట్టయితే బోయింగ్ విమానాలను పూర్తిగా రద్దు చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అయితే దానికి టైం పడుతుంది. అది ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రాబ్లం కాబట్టి అంత సులభం కాదు.
ఏది ఏమైనప్పటికీ భారతదేశ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే విమాన ప్రయాణం చేయాలంటే భయపడే పరిస్థితి పడింది. ఇంకో దీనికి తోడుగా ఈ వారంలో చూసుకున్నట్టయితే దాదాపుగా 5.9% సుమారుగా ప్రయాణికులు తగ్గిపోయారు. అంటే దాదాపు 6% ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించే వాళ్ళ సంఖ్య తగ్గింది. అదే సమయంలో రైలు ప్రయాణికులు పెరిగారు, వేరే ప్రయాణికులు పెరిగారు. అంటే ఏమవుతున్నారు, షిఫ్ట్ అయిపోతున్నారు. విమానాల్లో ప్రయాణం చేయడం కన్నా దగ్గరగా వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, అవకాశం ఉన్న వాళ్ళు కానీ, ఇప్పుడు మనం జాతీయ ప్రయాణంలో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పోవాలన్నా, ఢిల్లీ నుంచి ఇవాళ హైదరాబాద్ రావాలన్నా, ఇంకో చోట రావాలన్నా రైలు మార్గాల్లో రావచ్చు. మనం రోడ్డు మార్గాల్లో కూడా బస్సెస్ ఇప్పుడు ఎంతగా ఇంప్రూవ్ అయినాయి అంటే ఇప్పుడు పెద్ద పెద్దవి మనకు హైవే రోడ్స్ బాగా డెవలప్ అయ్యడం వల్ల గతం లోపల 24 గంటలు ప్రయాణం చేసే ప్రయాణం వల్ల 8 గంటలు 9 గంటల్లో పూర్తయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 6 లేను 4 లేను అట్లా విపరీతమైనటువంటి మంచి జాతీయ రహదారులు అంతర్జాతీయ రహదారుల కన్నా మించిపోయేట్టుగా ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ప్రయాణం చేసే అవకాశం ఉన్నప్పుడు సేఫ్గా మన కారులో మనం ప్రయాణం చేయొచ్చు కదా, లేకపోతే మనం దీనికన్నా ట్రైన్ ప్రయాణం మనం ఎంచుకోవచ్చు కదా. ట్రైన్లో మనం ఏసీ ఫస్ట్ క్లాస్ తీసుకున్నట్టయితే ఫ్లైట్లో ప్రయాణం చేసినట్టు ఉంటుంది, హాయిగా నిద్రపోతూ కూడా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సిటీ నుంచి ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి పోయి ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి రావడానికి కనీసం ఎట్లాగైనా 2 గంటల నుంచి 3 గంటల టైం పడుతుంది. ఆ 2-3 గంటలు ఇంకా ఎక్స్ట్రా పెట్టుకుంటే 1 గంట 2 గంటల తేడాతో మనం చేరుకుంటాం అనే పరిస్థితి. ఇంకోటి దాని ఫ్లైట్ ఛార్జెస్లో ఒక 1/4 పెట్టినా కూడా ప్రయాణం జరుగుతుంది. అంటే ఛార్జీలు మిగులుతాయి, సుఖవంతమైన ప్రయాణం అవుతుంది, సేఫ్గా ఉంటుందనే పరిస్థితి. అలాగే ట్రైన్లో ఒక 2-3 యాక్సిడెంట్ టక్ జరిగిందంటే ట్రైన్ యాక్సిడెంట్ కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కొంతకాలం మళ్ళీ 5% 4% తగ్గుతారు. మళ్ళీ ఇది సహజమైనట్లయితే శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం లాగా కాసేపు మనిషి దాని గురించి ఆలోచిస్తాడు, కొంచెం దాన్ని భయపడతాడు, తగ్గుతాడు, మళ్ళీ అన్ని ప్రామాణికంగా పర్ఫెక్ట్గా నడిచడం మొదలుపెట్టిన తర్వాత దాంట్లోకి వస్తాడు. కానీ ప్రస్తుత పరిస్థితిలో మాత్రం సుమారుగా 5.9% ప్రయాణికులు డ్రాప్ అవడం అనేది కూడా ఆలోచించదగ్గ విషయం. ముఖ్యంగా బోయింగ్ విమానాల్లో చాలా ప్రమాణాలు పాటించడం లేదని తెలిసింది. దీనికి కారణాలు ఏమిటి? ఎందుకంటే ఇది ఇంతకుముందు ఎయిర్ ఇండియాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నడిపించేది. ఎయిర్ ఇండియాకి సంబంధించింది, ఇండియన్ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి విమానాలని కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచాయి. ప్రభుత్వ ఆధ్వర్యం అనేసరికి ఏమవుతుందంటే ప్రైవేట్లో ఉన్నంత స్ట్రిక్ట్గా గవర్నమెంట్లో ఉండవు. నాది గవర్నమెంటు, నేనే గవర్నమెంటు, నేను ఎందుకు చేయాలి పని? అందుకే మన ప్రమాణాలన్నీ నశించడానికి కారణం ఏంటంటే మనకు 2 రకాల ఎకానమీలో మొట్టమొదటి సిస్టమ్ లోపల ఒకటేమో ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి పరిశ్రమలు ఉండేవి, కొన్ని ప్రైవేట్ రంగంలో పరిశ్రమలు ఉండేవి, కొన్ని మిక్స్డ్గా ఉండేవి. అంటే ప్రభుత్వం ప్రైవేట్ కలిపి నడిచే పరిశ్రమలు ఉన్నాయి. భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని ఇండస్ట్రీస్ గవర్నమెంటే చాలా వరకు మేజర్ ఇండస్ట్రీస్ డెవలప్ చేసింది. తర్వాత ప్రైవేట్ రంగం లోపల రావడం జరిగింది ఇవి. కానీ ప్రైవేట్ రంగానికి ప్రభుత్వ రంగానికి పోల్చుకుంటే ప్రభుత్వ రంగంలో ఉండే ప్రమాణాలు చాలా తక్కువగా ఉంటాయి, ప్రైవేట్ రంగంలో ఉండేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్కి ఉన్నటువంటి అవకాశాలు అసలు మిగతా దానికి లేవు వాస్తవంగా. అన్ని ఆఫీసులు, అంత విశాలమైనటువంటి వాళ్ళకి పని చేసుకునే అవకాశాలు అన్ని చోట్ల ఇంత పరిపూర్ణంగా కొన్ని లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి బిఎస్ఎన్ఎల్కి. కానీ బిఎస్ఎన్ఎల్కి మించి వాళ్ళ ప్రైవేటు సంస్థలు ఏవైతే ఉన్నాయో చొచ్చుకుపోతున్నాయి. ఎందుకంటే దాని అర్థం ఏమిటంటే ప్రభుత్వ రంగం లోపల ఒక లెథార్జీ ఉంటుంది. ఒక ఏంలే మనదే కదా, మనం చేయకపోతే ఎవడు కొడతాడు, మనల్ని ఎవడంటాడు, ఏమనంటే యూనియన్ ఇమీడియట్గా స్ట్రైక్ మొదలు పెడతాం, ఇలాంటి రకాల వల్ల ప్రభుత్వ రంగం మొత్తం నాశనం అయింది. అందుకే ఇక్కడ బోయింగ్ మీద కూడా ఆ ప్రమాణం కనబడుతోంది. బోయింగ్ విమానాలు ప్రభుత్వ రంగంలో పనిచేసినప్పుడు లెథర్జీ ఏదైతే ఉందో ఆ స్టాఫ్ను మొత్తం తీసి కొత్త స్టాఫ్ను పెట్టలేదు, కొత్త స్టాఫ్ పాత స్టాఫ్ని తీసుకున్నారు. ఆ పాత స్టాఫ్ను చూసి కొత్త స్టాఫ్ కూడా చెడిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి దీన్ని పూర్తిగా అన్ని రకాలుగా కూడా దీన్ని ఎక్కడెక్కడ లెథర్జీ ఉందో మొత్తం తీసేసి ప్రతి టెక్నికల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ ప్రమాణాలన్నీ కరెక్ట్గా 283 ప్రమాణాలు పూర్తి కావాలట. అంటే ప్రతి విమానం ఎగరాలంటే 283 ప్రమాణాలు మొత్తం చెక్ చేయాలి. కానీ వీళ్ళు 283 చేయిస్తున్నారా లేదని డౌట్ అవుతుంది. కొన్ని దాన్ని తప్పించేస్తున్నారు, వాటి గురించి పెద్ద పట్టించుకోవడం లేదు. ఆ పట్టించుకోనటువంటి ఏ ఒక్కటైనా కూడా, ఎందుకంటే గాలిలో ప్రాణాలు గాలిలోనే కలిసిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. దానికి ఉదాహరణ మనం చూసినటువంటి సంఘటనే. కాబట్టి ముఖ్యంగా భూమి మీద ప్రయాణం చేసే దానికి కనీసం ఎక్కువ మంది బతికే అవకాశాలు ఉంటాయి. కానీ మనకు ఆకాశంలో ప్రయాణం చేసే దాంట్లో అసలు మొత్తం బ్రతకడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కాబట్టి ఇంత డబ్బిచ్చి కాస్ట్లీ లైఫ్ అయితే ఇప్పుడు ప్రయాణం లోపల విమాన ఛార్జీలు విపరీతంగా ఉంటాయి. ఒక లండన్ పోయి రావాలంటే కనీసం ₹1,00,000 పైనే ఉంటుంది, కానీ టికెట్ అందుకని తక్కువ ఉండదు. అంటే ₹1,00,000 వెచ్చించి ప్రాణాలు తీసుకుంటున్నారు అనమాట. అంటే డబ్బులు ఇచ్చి ప్రాణం వాళ్ళ ప్రాణాలు వాళ్ళు పోగొట్టుకోవడానికి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరిగా ఒక బోయింగ్ విమానాలనే కాదు, మిగతా విమానాల్లో కూడా 1కి 4 సార్లు ప్రమాణాలు పాటిస్తున్నారు. లేదా ప్రమాణం పాటించిన వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు ఉండాలంటే మళ్ళీ జీవితంలో ఇంకా కూడా ఆ శిక్ష చూసిన తర్వాత మళ్ళీ తప్పు చేయడానికి భయపడే పరిస్థితులు ఉండాలి. అప్పుడే ముఖ్యంగా మన న్యాయ వ్యవస్థలో కూడా చాలా లోపాలు ఉన్నాయి.
ఈ లోపాలు సవరించకపోవడం వల్ల ఒక్కొక్క కేసు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు తీసుకోవడం వల్ల ఈ లోపల వాళ్ళు బెయిల్ తీసుకొని బయటకు వచ్చేసేసి మహారాజులాగా డిగ్నిఫైడ్గా బతకడం అనేది మొదలుపెట్టిన తర్వాత ఏముందిలే మనకు కూడా కాస్త 4 రోజులు మనం జైల్లో ఉంటే బెయిల్ వచ్చేస్తుంది బయటకు వచ్చేస్తామన్న భయం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటన్నిటినీ సరి చేసుకొని మన రాజ్యాంగాన్ని కూడా మనం సరి చేసుకొని శిక్షలు చాలా గట్టిగా కఠినంగా ఉండే పరిస్థితి ఉంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు భయపడతారు, ప్రతి ఒక్కరు తమ డ్యూటీని సక్రమంగా నిర్వహిస్తారు. అప్పుడు మాత్రమే మన ప్రాణాలకు రక్షణ ఉంటుందని ఈ బోయింగ్ విమానాలు మనకు నిరూపిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్.